హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లాస్ 4 ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము, అలాగే ముఖ్యమైన తేదీలతో పాటుగా చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఇలాంటి రిక్రూట్మెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగా అందులోనే షేర్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్లో వీడియోస్ ద్వారా తెలియజేయని సమాచారం కూడా అందులోనే షేర్ చేస్తున్నాం కాబట్టి అందులో జాయిన్ అయినట్లయితే మీకు రెగ్యులర్గా చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది తెలుస్తుంది. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 29 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అందులో శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అనే ఉద్యోగాలు 11 ఉన్నాయి. 15,000 రూపాయలు శాలరీ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి అనుభవం కానీ ఇతర విద్యార్హతలు అవసరం లేదు. ఎఫ్ఎన్ఓ అనే ఉద్యోగాలు 18 ఉన్నాయి. 15,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకి, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఉద్యోగాలకి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నాయి అన్నమాట. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అనంతపురం నుంచి విడుదల చేయడం జరిగింది. క్లాస్ 4 ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి అర్హులైనటువంటి వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి సంచాలకుల నుంచి అనుమతి అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు జనవరి 20 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ అనేది అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేయొచ్చు. లేదా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి కూడా సింపుల్గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలను పాత జిల్లాల ప్రకారమే భర్తీ చేయడం జరుగుతుంది. సో పాత జిల్లాల ప్రకారం ఎవరైతే అనంతపురం జిల్లాకు చెందినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి లోకల్ క్యాండిడేట్స్ అయితే అవ్వడం జరుగుతుంది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే కనీసం 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. ఆ ఏజ్ అనేది జూలై 1, 2024 నాటికి క్యాలిక్యులేట్ చేస్తామని ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి వారి యొక్క సర్వీస్ ఆధారంగా 3 years ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తించడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారిలో ఓసీ, బీసీ అభ్యర్థులు అయితే 300 రూపాయల ఫీజు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 150 రూపాయల ఫీజు పే చేయాలి. ఈ ఫీజు అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనంతపురం అనే పేరు మీద చెల్లించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగాలకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఫీజు చెల్లించకుండా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వాటికి సంబంధించినటువంటి సెలక్షన్ మెథడ్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లు ఇచ్చారు. గతంలో ఈ జాబ్స్లో ఎవరైనా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసి ఉన్నట్లయితే వారి దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది అప్లికేషన్కి జతపరిచినట్లయితే వాళ్ళకి వెయిటేజీ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి అప్లికేషన్ అనేది అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరికొన్ని నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.